హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ సంతోషి. మేము చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, బాగుండాలి అనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజుటి బ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే, మొన్న డీమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాము అని చెప్పాను కదా. అక్కడ వచ్చేసి ఓన్లీ చిన్నోడికి సంబంధించి వస్తువులే కాకుండా బ్యాగ్ అవి తీసుకున్నాను అని చెప్పాను కదా. అవి కాకుండా ఈసారి డీమార్ట్లో నేను గ్రాసరీస్ ఇంట్లో కొన్ని నిండుకుంటే అవి అయితే తీసుకొచ్చుకున్నాను ఈ మంత్. యాక్చువల్గా నేను ప్రతి మంత్ కూడా డీమార్ట్కి అయితే వెళ్ళను, రిలయన్స్కి అయితే వెళ్తానన్నమాట. ఈసారి ఎట్లాగూ వెళ్తున్నాం కదా ఆ పని మీద అని చెప్పేసి నాకు కూడా ఇంకా ప్రస్తుతం చేత కావట్లేదు. వెళ్ళిన దగ్గరే తీసేసుకుందాము, ఈసారి చూద్దాము అసలు ఎలా ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అయితే ఇంకా అక్కడే తీసేసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకొని కూడా 1 వీక్ అయితే అయిపోయింది, కానీ ఇంకా మెల్లగా నాకు వీలైనప్పుడు సదురుదాంలే అనుకున్నాను. ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంది కదా ఈ మధ్య. అందుకే ఇంకా ఈరోజైతే పెట్టుకున్నాను, కొంచెం వెసులుబాటు చూసుకొని. ఇంకా లంచ్ తిన్నాక అప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసామన్నమాట నేను ఇంకా అమ్మ. అవన్నీ గ్రాసరీస్ కూడా రీఫిల్లింగ్ చేసుకుందామని చెప్పేసి. మొత్తం ఈ మధ్యకాలంలో నేనైతే స్టీలే వాడుతున్నాను. ప్లాస్టిక్ని కొంచెం అవాయిడ్ చేద్దాము. గ్లాస్ కంటైనర్స్ మనం యూజ్ చేయకపోయినా కొంచెంలో కొంచెం స్టీల్ అయితే యూజ్ చేద్దాము, ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేద్దామని చెప్పేసి గ్రాసరీస్ మొత్తం కూడా స్టీల్ వాటిల్లోనే నాకు వీలైనంత వరకు రీఫిల్ చేసుకుందామని చూస్తున్నాను అనమాట. ఇంకా షెల్ఫ్స్ విషయానికి వస్తే రీసెంట్గా వంటిల్లు సదిరిందే అనమాట. పేపర్స్ అన్నీ కూడా మంచివే. ఒకసారి మామూలుగా దులిపేసుకొని ఇంకా సరుకులన్నీ కూడా రీఫిల్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకొక విషయం, మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగానే నేను ఎలా మేనేజ్ చేస్తాను నా పొదుపు, నెక్స్ట్ ఇంకా ఖర్చు వచ్చేటువంటి శాలరీస్లో నేను గ్రాసరీస్కి ఇంటి ఖర్చులకి ఎలా మేనేజ్ చేస్తాను అని చెప్పేసి ఈ వీడియోలోనే మీకు షేర్ చేస్తాను. సో దట్ ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతో అనమాట. ఇంకా వీడియో అయితే చూసే కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ అంతకుముందు వీడియోస్ ఒకసారి చూడండి. కంటెంట్ ఉంది, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అని అంటే ఆల్ నోటిఫికేషన్స్, నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి. నా వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రోసరీస్ అనేవి ఎలా రీఫిల్ చేస్తాను అని అంటే, ఆల్రెడీ మన దగ్గర కొంచెం గొప్ప ఉన్నటువంటి రవ్వలు, పిండ్లు కొంచెం ఉంటాయి. వాటన్నిటిని కూడా పక్కకి తీసి పెట్టుకుంటాను వేరే దాంట్లోకి. ఆ తర్వాత మనం ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్న వాటిని అడుగున పోసేసి పైనుంచి మనము ఏవైతే పక్కకు తీసి పెట్టుకుంటామో వాటిని ఇప్పుడు మనం ఆల్రెడీ పోసేసిన కవర్స్ కానీ ఇంకా మన దగ్గర ఫ్రెష్ కవర్స్ ఏవుంటే వాటిల్లో పోసేసి పైన పెడతానమాట. సో అదే క్యాన్ కానీ అదే డబ్బా కానీ ఏదైనా కావచ్చు. దాని వలన మనకి ఏంటి యూజ్ అని అంటే, ఆల్రెడీ మనం తీసుకొచ్చుకొని 2-3 మంత్స్ అయిపోయే ఉంటుంది కదా. వాటిని తర్వాత ఎప్పుడో యూజ్ చేసి కొత్తవి పాతవి కలిపేస్తే పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలా కాకుండా పాతవి తీసి ఒక పక్కకి పెట్టుకొని దాంట్లో కొత్తవి పోసేసుకున్నాక పైన వేరే కవర్లో పెట్టుకొని పాతవి పెట్టుకున్నాము అంటే ముందు అవి వాడేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఇది మిక్స్ అయింది అని అంటే పురుగు పట్టకుండా కూడా ఉంటుందన్నమాట. ఇంకా మనము ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని అంటే, ఇంక చూస్తున్నారు కదా నేను ఇక్కడ గోధుమ రవ్వ, కొంచెం నా దగ్గర ఉన్న రవ్వలు అలాగే చేసుకుంటున్నాను. మనకి విజిబుల్ అవ్వవు కదా స్టీల్ వాటిల్లో, అందుకే నేను ఏంటంటే లేబులింగ్ అనేది చేసుకుంటాను అనమాట. దాని లోపల ఏం వేసాను, ఏం ఐటెం వేసాను అనేది లేబులింగ్ చేసుకుంటాను. లేబులింగ్ ఆర్ మార్కర్ అనమాట. నేను మార్కర్ యూజ్ చేసి రాస్తాను. సో దట్ దానివల్ల యూజ్ ఏంటి అని అంటే, మనము మార్నింగే మనకున్నటువంటి బిజీ స్కెడ్యూల్స్లో హడావిడిగా అది మనకు ఏదో కింద పడేసిన దానికంటే ఉన్న కొంచెం టైం అనేది యూటిలైజ్ అవుతుందన్నమాట. ఇంకా శ్రమ కూడా ఉండదు. ఇది అన్ని అవసరం లేనివన్నీ కింద పెట్టి కావాల్సినవి తీసి మళ్ళీ సదురుకునే అవసరం లేకుండా డైరెక్ట్గా పికప్ చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం అయితే నేను లేబులింగ్ అనేది యూజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఎలా సేవ్ చేస్తాను, ఎలా ఖర్చు చేస్తాను అని చెప్పేసి థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. దాని గురించి నేను టాపిక్ మాట్లాడదాము అనుకున్నాను కదా. ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంత్లో ఒకరికి 1st రావచ్చు, ఒకరికి 10th రావచ్చు, ఒకరికి 15th రావచ్చు.
ఏది నేను చెప్పేది డేట్ అనమాట. ఏ డేట్‌లో మనకు శాలరీ వచ్చినా కానీ మనం అప్పటి నుంచి మళ్ళీ ఆ డేట్ వరకు మంత్‌లా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు 10థ్‌కి వచ్చిందనుకోండి, 10థ్ నుంచి 10థ్ వరకు మనము మంత్ లాగా కన్సిడర్ చేసుకుంటాం కదా! ఆ 10థ్ నుంచి 10థ్ మిడిల్ ఆఫ్ ద టైంలో ఏంటి అనంటే మనం ఒక మనీని ఇట్లా సెగ్రిగేట్ చేసుకోవాలి. ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి అని చెప్పేసి సెగ్రిగేట్ చేసుకోవాలి. అది నేను ఎలా చేస్తాను అంటే, ఇప్పుడు గ్రోసరీస్ ఉన్నాయి అనంటే గ్రోసరీస్‌కి పర్ మంత్ ఒక్కసారి నేను తెచ్చుకుంటే 2.5 మంత్స్ నాకు ఈజీగా గ్రోసరీస్ వచ్చేస్తాయి. సో దట్ ఏంటంటే నేను వెళ్ళినప్పుడే 2.5 కేజెస్ అలా తెచ్చుకుంటాను. దానివల్ల మనకి టైము సేవ్ అవుతుంది. ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరము లేదు. హస్బెండ్స్ ఖాళీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళని ఇబ్బంది పెట్టి పని లేకుండా మనం తెచ్చేసుకొని ఉంచుకున్నాము అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా గెస్ట్‌లాగా అప్పటికప్పుడు హడావిడి పడే పని ఉండదు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటే మనకు ఖర్చు అనేది తెలవదనమాట. అదే ఒకేసారి ఇలా తెచ్చుకున్నాము అంటే 7,000, 8,000 ఒకవేళ అయ్యాయి అనుకోండి, మనం అది 2 మంత్స్, 2.5 మంత్స్ వాడుకున్నాము అంటే వాటి వల్ల మనకి బెనిఫిటే, అంటే మనకి దగ్గర అరౌండ్ 2,500 అలా పడుతుందనమాట. ఇప్పుడు మనకి నేను 7,000కి తీసుకొచ్చాను అనుకోండి గ్రోసరీస్. ఇప్పుడు నేను తీసుకొచ్చింది 7,000 అయింది గ్రోసరీస్. అవి వచ్చేసి నాకు ఈజీగా 2.5 మంత్స్ వస్తాయని చెప్పాను కదా! దానివల్ల ఇప్పుడు నాకు ఎంత పడ్డట్టు మంత్కి వచ్చేసి నాకు అరౌండ్ 3 బిలోనే పడ్డట్టు అనమాట. అయితే ఇప్పుడు ఆ 3 బిలోవి కూడా మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటాం. ఒకేసారి తెచ్చాం కదా అని చెప్పేసి కూడా ఎక్కువ తక్కువ వండుకొని పడేసుకోవడం అలా అయితే చెయ్యకూడదు. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే మనము పెట్రోల్ కానీ, కరెంటు బిల్లు, నెక్స్ట్ వచ్చేసి పాల బిల్లు, కూరగాయల బిల్లు, ఈ బిల్లులన్నీ ఏమైతే ఉంటాయో మంత్లీ ఎంత అవుతాయి అని చెప్పేసి మనకైతే ఒకటి తెలుసు కదా! ఆ ఫిగర్ అనేది తీసి పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్. ఆ ఫిగర్ అనేది పక్కకు పెడితే వాటికి తక్కువ అవ్వకుండా ఉంటాయి. అవి పక్కకు పెట్టిన తర్వాత కొంచెం సేవింగ్స్ అనేవి చేసుకోవాలి. ఇప్పుడు 30K వస్తుందనుకోండి, 30Kలో ఒక 20 వరకు మీకు ఖర్చు అయిపోయినా 10 మొత్తం కూడా సేవ్ చేయమని చెప్పేసి చెప్పను. కానీ ఒక 10లో 5 విలాసాలకి ఖర్చు అయినా ఒక 5 మాత్రం కనీసం ఆరోగ్యాలకి అన్నట్టుగా సైడ్కి అలా పెట్టేసుకొని ఉంచుకుంటే సో దట్ మనకేంటంటే ఎప్పటికైనా యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు 10K వచ్చేవాళ్ళు 5 మనం దాయలేం కదా అనుకోవచ్చు. అలాంటప్పుడు 10 వచ్చే వాళ్ళకి కనీసం ఒక 1% అన్నా, ఒక 1000 అన్నా సైడ్కి వేయలేకపోతామా? కాబట్టి మనము ఖర్చు చేయాలి అన్న ఉద్దేశం అనేది మనసులో లేనప్పుడు ఆటోమేటిక్గా సేవింగ్స్ అవే అవుతాయని నా ఉద్దేశం, నా పాలసీ అయితే అది. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఆన్లైన్ షాపింగ్స్ అనేవి మనం కొంచెం తగ్గించాలి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. ఇన్స్టాగ్రామ్, మీషో అని చెప్పేసి, ఫ్లిప్కార్ట్, అమెజాన్ కొనుక్కోవద్దు అని చెప్పి కాదు, మనం ఎక్కి తక్కి అవసరం లేకపోయినా కూడా పర్చేస్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి, మనమే కదా కట్టేది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా బిల్ అనేది పెరిగిపోతుంది అనమాట. కాబట్టి అవసరం లేని షాపింగ్స్ అయితే అసలు చేయొద్దు, వాటి జోలికే పోకపోవడమే మంచిది. ఇంకా నా విషయానికి వస్తే నేను ఏది వేసుకుంటే ఎవడు అడిగాడు అన్న ఉద్దేశం లాగా మెయింటైన్ అవుతానన్నమాట. ఎందుకు అనంటే ఒక రూపాయి అనేది మన చేతిలో ఉంటే అది ఏ టైం అయినా యూజ్ అవ్వచ్చు అని ఆలోచిస్తానన్నమాట. నా మెంటాలిటీ అది. అంతేకాకుండా హస్బెండ్ అండ్ వైఫ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మా వారు కనీసం ఇంట్లో తెలవకుండా బజ్జీ కూడా తినరు, చాయ్ కూడా తాగరు. ఈవెన్ ఎందుకు అనంటే ఏదైనా తినాలి, చేసుకోవాలి అని అనిపిస్తే అది ఇంట్లోనే ఒకళ్ళకు ఏదనిపిస్తే అది షేర్ చేసుకుంటాము, మాట్లాడుకొని కావాల్సింది చేసుకుంటాం. అదే బయట చేసుకున్నామంటే ఒకరి కడుపు నిండుతుంది, మిగతా వాళ్ళందరూ అలాగ ఉండాల్సిందే కదా. అదే ఇంట్లో చేసుకుంటే అందరం తృప్తిగా తినొచ్చు. మేము ఇంకా దేనికి ఎక్స్ట్రా గట్టిగా ఖర్చు పెడతాము అంటే అది ఓన్లీ ఫుడ్కు మాత్రమే. ఎందుకు అనంటే ఖచ్చితంగా చేసుకుంటాము, తింటాము, బయట ఖర్చు అనేది ఎక్కువ ఉండదు కాబట్టి హెల్తీగా మెయింటైన్ అవ్వచ్చు. మరి నా టిప్స్ అయితే మీకు నచ్చాయి అని అనుకుంటున్నా. మీతో మాట్లాడుకుంటూ నా గ్రాసరీస్ మొత్తం కూడా రీఫిల్ చేసుకున్నాను, ఇలా అయితే సదిరేసుకున్నాను. మరి నా వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయింది అని అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.